హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం 2026లో జరిగిన ఒక అద్భుతమైన ఒక టెక్ ఈవెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటంటే హైదరాబాద్ డ్రోన్ ఫెస్టివల్ 2026. ఒక టెక్నాలజీ మనం 2026లో ఉన్నాం. మనం ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది, మన దేశంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి అనే విషయం గురించి మనం మొత్తం మాట్లాడుకుందాం. ఈ ఈవెంట్ అనేది హైదరాబాద్ లో జరిగింది ఫ్రెండ్స్. ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేశారనమాట తెలంగాణలో. ఏమేమి జరిగాయి ఈ ఈవెంట్ లో అంటే, మొత్తం హై స్పీడ్ డ్రోన్ రేసింగ్స్ కావచ్చు, మైండ్ బ్లోయింగ్ లైట్ షోస్ కావచ్చు, మొత్తం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అనమాట. చాలా చాలా బాగా చూపించారనమాట. మొత్తం నిన్న ఏమేమి జరిగాయి అంటే, మొత్తం నిన్న ఈ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో, అలాగే ఫెస్టివల్ కదా నిన్న, మొత్తం ఈ ఫెస్టివల్ కి కొన్ని వేల మంది హాజరైనారు ఫ్రెండ్స్. మొత్తం ఈ టెక్ క్రియేటర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఈ ఫిలిం మేకర్స్ కావచ్చు, డ్రోన్ రేసర్స్, మొత్తం ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ఇన్నోవేటర్స్ కూడా చూడడం జరిగింది. అసలు ఇది ఒక ఫ్యూచర్ వరల్డ్ గా అన్న ఫీలింగ్ నిన్న చూసిన వాళ్ళకే, అక్కడ డ్రోన్ ఈవెంట్ అన్న ఫీలింగ్ మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అసలు ఈ ఈవెంట్ లో మెయిన్ చాలా మంచి ఆకర్షణ ఏదైనా ఉందంటే, ఈ గ్రాండ్ FPV రేసింగ్ ఛాంపియన్ అనమాట. ఈ నియాన్ లైట్స్ తో చేసిన 3D రేసింగ్, ఈ ట్రాక్ మీద డ్రైవింగ్ చేస్తున్న ఈ రేసర్స్ ఒక గంటకి 120 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్ తో డ్రోన్ ని కంట్రోల్ చేసినారు. అంటే మీరు అసలు ఇమాజిన్ చేసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు కానీ 120 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్ తో డ్రోన్ ని కంట్రోల్ చేయడం అంటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అసలు ఆ స్పీడ్ తో ఒక డ్రోన్ వెళ్ళిందంటే అసలు మన కళ్ళతో అసలు క్యాప్చర్ కూడా చేయలేం ఫ్రెండ్స్, అంత స్పీడ్ ఉంటుంది అనమాట. అసలు ఈ రేసింగ్ లో అసలు ఆ స్పీడ్ కి మైండ్ బ్లోయింగ్ అంట. ఫైనల్ రౌండ్ అయితే చాలా బ్లోయింగ్ జరిగింది అనమాట. ఏ మాత్రం చిన్న తప్పిదం జరిగినా పరిస్థితి చాలా మారిపోతుంది. అసలు అలాంటిది ఒక్క మిస్టేక్ కూడా జరగకుండా చాలా బాగా జరిగింది. చివరికి ఈ రేసింగ్ ఛాంపియన్ వచ్చేసి స్కైరేజ్ అనే జట్టు చాలా ఘన విజయం సాధించింది. చివరి క్షణంలో వాళ్ళు చేసిన ఓవర్టేక్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ సీన్ అనమాట. అక్కడ చూసిన వాళ్ళు కానీ, ఈ టెక్నాలజీ కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ టెక్ వచ్చేసి మన భారతీయ ఇన్నోవేషన్ అసలు పీక్స్ లో కనిపించింది అనమాట. అంటే మన దేశంలో జరుగుతున్న టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పేసి అసలు పీక్స్ చూసిన వాళ్ళకి వండర్. అసలు ఈ ఈ డ్రోన్ షోలో ఏమేమి చూపించారంటే, అసలు వ్యవసాయ డ్రోన్స్ కానీ, డెలివరీ డ్రోన్స్, మన రెస్క్యూలో వాడుతారు. మనం ఎన్నోసార్లు చూసినాం కదా, ఈ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు మధ్యలో ఉండిపోయింటారు. కొన్ని సార్లు డ్రోన్లు పంపించేసి వాళ్ళు కింద ఆ డ్రోన్స్ కి పట్టుకొని రావడం, ఇలా చాలా అనమాట. సినిమా డ్రోన్స్ కావచ్చు, కెమెరా డ్రోన్స్ కానీ, అసలు ఈ మోడల్స్ అనేవి ప్రదర్శించారన్న చూడడానికి కూడా. మనం ఎగ్జిబిషన్ పోయినప్పుడు షోస్ పెడతారు కదా, చిన్న చిన్న స్టాల్ లాంటివి, అట్లా మొత్తం అంతా పెట్టేసి మొత్తం పెట్టారనమాట. ఈ హైబ్రిడ్ డ్రోన్లు కూడా హెలికాప్టర్ మోడ్ నుంచి ఎయిర్ ప్లేస్ మోడ్ లోకి వెళ్ళేదాకా మొత్తం అన్ని చూపించినారు. దాదాపు నిన్న చేసిన ఈ డ్రోన్స్ షో గొప్ప విషయం ఏంటంటే, మొత్తం అన్ని మేడ్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఈ మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ అనేది చాలా గొప్ప విషయం. చాలా చాలా బాగా జరిగింది. అసలు ఫెస్టివల్ అక్కడ వచ్చిన వారి కోసం కూడా చాలా మంచి వర్క్ షాప్స్ ఏర్పాటు చేసినారు. ఈ డ్రోన్ అసెంబ్లీ, కోడింగ్ స్పెషల్స్, ఈ FPV సిమ్యులేటర్స్, బిగినర్ ఫ్లయింగ్ కోర్సులు కానీ, అసలు రేపటి జనరేషన్ కోసం
ఎలా ఉంటుందో ఒక ఇమాజినేషన్ చూపించారు ఫ్రెండ్స్ ఓవరాల్ గా. అలాగే నిన్న మొదలైన ఈ గ్రాండ్ ఫినాలే 500 డ్రోన్ల సింక్రనైజ్ లైట్ షో అన్నమాట. ఆకాశంలో ఎగిరే డ్రోన్స్ కానీ ఈ 3D ఫిగర్స్ ప్యాటర్న్స్ మొత్తం అంతా కలిపి ఒక ఇమేజ్ గా తయారు చేయడం అన్నమాట. 3D ఫిగర్స్, ఈ యానిమేషన్స్ మొత్తం ఓవరాల్ మొత్తం క్రియేట్ చేసేసినాయి. మొత్తం ఒక 3D ప్రపంచం అనుకోవచ్చు. ఇది మొత్తం అందరినీ బాగా ఆకర్షించింది. ఇది ఒక షోనే కాదనుకోండి, ఒక టెక్నాలజీ మ్యాజిక్. మన దేశాన్ని చాలా ఎలా ఉండబోతుందని చెప్పేసి మొత్తం అంతా రాబోయే తరానికి ఈ డ్రోన్ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది ఫ్రెండ్స్. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఈవెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న జనాలు అనేది మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లడం అసలు ఇమాజిన్ అనమాట. 3D ఇమాజిన్ అనే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిన్న ఓవరాల్ గా మంచి డ్రోన్ షో జరిగింది. రాబోయే రోజుల్లో మన దేశం ఏ విధంగా ఎదగబోతుందని కూడా ఒక నిదర్శనం అన్నమాట. మొత్తం ఈ టెక్ వరల్డ్ లో ప్రపంచ దేశాలకి మన దేశం ఏ మాత్రం తీసిపోదు అనే దానికి ఉదాహరణ ఫ్రెండ్స్. ఇవన్నీ వండర్. డ్రోన్ షో అనేది ఒక వండర్ అన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.